అందరికీ హాయ్ అండి. ఈరోజు బటర్ మిల్క్ చేయడానికి కాయలు అనేది చెట్ల వరకు తెంపదాము. అలాగే నల్లికాయలు కూడా ఇవి ఒక టైపు నల్లికాయలు అంట, ఇవి కూడా తెంపదాము. ఈరోజు బటర్ మిల్క్ చేయడానికి కాయలు తర్వాత నల్లికాయలు రెండును చెట్ల వరకు తెంపేసి తర్వాత బటర్ మిల్క్ అనేది రెడీ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నల్లికాయలు అనేది చూసేద్దాం. ఇవి ఒక రకం నల్లికాయలు అంట. ఇవి వచ్చేసి ఊరగాయ వేస్తారు, తర్వాత సాంబార్లకు కూడా వేస్తారంట ఈ నల్లికాయలని. ఇవి ఒక రకం నల్లికాయలు. ఇవి వచ్చేసి మంగళూరు సైడ్ ఎక్కువ సాంబార్లకి చింతపండు అవి వేయకపోయినా ఈ కాయలు నల్లికాయలు అనేది వేస్తే చాలంట సాంబార్లకి, అంత పుల్లగా ఉంటాయి ఈ కాయలు. నల్లికాయలు తెంపడం అయిపోయింది. బటర్ మిల్క్ చేయడానికి ఇప్పుడు ఈ కాయలు అనేది తెంపాలి. చూడండి చెట్టు ఎంత హైట్గా ఉందో, జాస్తి హైట్ ఉంది. ఆ హైట్కి సరిపోయే మాదిరి కట్టి అనేది ఒకటి తీసుకున్నారు. ఆ కట్టికి ఎడ్జ్లో కొడవలు వస్తుంది కదా, ఆ కొడవల్ని కట్టేసినారు. కట్టిన తర్వాత ఆ కాయ మొదట్లో ఉంటుంది కదా, దానికి పట్టి లాగాలకు ఇక్కడ బెడ్షీట్ అనేది పట్టుకున్నాం. నేను ఆంటీ పట్టుకుంటే ఆ బెడ్షీట్లే కరెక్ట్గా పడతాయి అన్నమాట. చూడండి ఇలా లాగితే మనకు వచ్చి బెడ్షీట్లే పడిపోతాయి. టైట్గా బెడ్షీట్ అనేది పట్టుకోలేదు. ఒక కాయ అనేది కింద వెళ్ళిపోయింది. అంటే మొత్తం ఒకే చోట్ల ఒక 5-6 కాయలు అనేది గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇవి కొన్ని కాయలే సైజ్ అనేది వచ్చినాయి, ఇంకా అన్నీను చిన్న చిన్నగా ఉన్నాయి. అవిను కట్ చేయలేదు, ఇంత మటుకే కట్ చేసినాము. మాకి ఒక 2 కాయలు, ఇంకా ఆంటీ ఫ్రెండ్స్కి కన్నా కొన్ని కాయలు ఇచ్చినారు ఒక్కొక్కటి. ఇంకా ఆంటీ వాళ్ళు పెట్టుకున్నారు మిగతాటివి. ఇంకా ఉన్నాయి చెట్లు, అవంతాను చిన్న చిన్నవి. ఇన్ని మటుకే తెంపిండేది. ఇవి నల్లికాయలు కొన్ని, అవి కూడా ఊరగాయ అనేది వేస్తారు వాళ్ళు. చూడండి ఇవి సాంబార్లకు కూడా వేసుకోవచ్చు, ఎక్కువ సాంబార్లకు కూడా వేస్తారంట మంగళూరు సైడ్. ఇవి వచ్చేసి మనం ఒక దీంట్లో చుట్టి పెట్టి ఒక 3 days అయిన తర్వాత మనం జ్యూస్ అనేది చేయొచ్చు. బటర్ మిల్క్ది చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా చుట్టి ఎత్తి పెడుతున్నాను. తర్వాత మనం బటర్ మిల్క్ అనేది రెడీ చేసేద్దాం. ఇప్పుడు బటర్ మిల్క్ చేయడానికి ఫస్ట్ పాలు అనేది వేడి చేస్తున్నాను. అలాగే వేసుకుంటారంట, నేను కొంతమంది నేను మటుకు వేడి చేసి తర్వాత పాలు అనేది వేద్దామని ఫస్ట్ పాలు వేడి చేస్తున్నాను. తర్వాత ఆ కాయలు అనేది కట్ చేసుకుందాం. ఇప్పుడు కాయ అనేది మనకి కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేస్తుంది కాయ. చూడండి బ్రౌన్ కలర్ లాగా వచ్చేసింది. ఈ కాయ మీద ఉంటుంది కదా, ఈ తొక్కనంతాను తీసేయాలి. ఇలా తీసేసి తర్వాత మనము బటర్ మిల్క్ అనేది చేస్తే బాగా టేస్టీగా వచ్చేస్తుంది. కలర్ కూడా చూడండి బ్రౌన్ కలర్ ఎలా వచ్చేసిందో, ఇలా వచ్చేస్తుంది. ఒక 3 daysకి 4 daysకి అంతాను ఇలా ఉంటుంది. కట్ చేసేటప్పటికి మన దగ్గర షాప్లో టైలర్ నేర్చుకోవడానికి వచ్చేటప్పుడు 8 years ఇంకా వాళ్ళప్పుడు 8 yearsకి ముందుకు ఇంకాను వస్తూ ఉంది. వాళ్ళు మన ఇంటి దగ్గరికి అనేది వచ్చినారు మాట్లాడడానికి. ఈ బటర్ మిల్క్ రెడీ చేసి వాళ్ళకి ఇచ్చి మనం కూడా తాగదాం. ఓకేనా? ఇప్పుడు బటర్ మిల్క్ రెడీ చేసేద్దాం. వచ్చిండే మా ఫ్రెండ్స్కి ఇచ్చి నేను కూడా తాగుతా. టేస్ట్ ఎలా ఉందో మీ దగ్గర షేర్ చేసుకుంటాను. పాలు వేడి చేసినవి చల్లగా బటర్ మిల్క్ చేయడానికి కాయి, తర్వాత ఈ షుగర్, మిల్క్, ఈ 3ను చాలును. బటర్ మిల్క్ అనేది ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. షుగర్ తక్కువ వేసుకోవాలి అనే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే కూడా చాలును, ఎక్కువ వేయకపోయినా. కొంతమంది ఎక్కువ షుగర్ తాగరు. ఇప్పుడు ఇంటికి అనేది బయలుదేరేస్తున్నారు. ఇంకా ఊరగాయ వేసింది కదా, వాళ్ళకి కూడా కొంచెం ఊరగాయ అనేది ఇచ్చి ఎలా ఉందో టేస్ట్ చెప్పాలి అని ఇస్తున్నాను. ఒకరే మనం తింటే
రజనీ లైఫ్లో ఏం జరిగిందో ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. ఎలా ఉందో వీడియో ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.